ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు పాప విముక్తి. కృతయుగంలో భూమి మీద అంతులేని మహారణ్యాలుండేవి. వాటిలో ఋషులు, దస్యులు ఉండేవారు. దస్యులు దొంగలు. ఆ దొంగలలో మేటి అయినవాడు విదన్యుడు. వాడు బాటసార్లను దోచేవాడు. ఋషుల వద్ద ఏమీ ఉండదు గనక దొంగలు వారి జోలికి సాధారణంగా వెళ్లేవారు కారు. ఋషులలో సుమనాకుడనేవాడుండేవాడు. ఆయన ఇంద్రుడిపైన రుక్కులు అనేకం చెప్పి వాటితో ఇంద్రుణ్ణి స్తోత్రం చేసేవాడు. సుమనాకుడొక్కడే తనపై రుక్కులు చదవటం చేత ఇంద్రుడికి ఆయన మీద ఎంతో ప్రీతి ఉండేది. ఆ కారణంగా ఇంద్రుడు ఏడాదికొకసారి వచ్చి సుమనాకుడి యోగక్షేమాలు విచారించి పోతూ ఉండేవాడు. ఇంద్రుడు సుమనాకుడికి ఏదైనా వరం ఇవ్వటానికి సిద్ధపడి ఏమి కావాలో కోరుకొమ్మని అన్నాడు. కాని సుమనాకుడు తనకై ఏమీ కోరక, నాకు చేయదలిచిన మేలైదైనా ఉంటే దాన్ని లోకానికే చెయ్యి అని ఇంద్రుడితో అన్నాడు. సుమనాకుడి మాట అన్న తర్వాత ఇంద్రుడికి ఆయన పైన ఆదరం మరింత హెచ్చి ఏడాదికి 2 సార్లు సుమనాకుడి వద్దకు వచ్చి ఆయన చేత రుక్కులు పాడించుకొని విని వెళ్ళిపోసాగాడు. సుమనాకుడు ఒక చోట స్థిరంగా ఆశ్రమం కల్పించుకొని ఉండక అరణ్యం అంతటా సంచరిస్తూ తన రుక్కులతో ఇంద్రమహిమను లోకానికంతకు వెల్లడిస్తూ ఉండేవాడు. ఆయన ఆ రుక్కులను గట్టిగా చదువుతూ ఉంటే ఆయన ఏ ప్రాంతాన ఉన్నది ఇంద్రుడికి సులువుగా తెలిసేది. ఒకసారి దేవేంద్రుడు సుమనాకుడిని చూడవచ్చి తన ఆదరానికి చిహ్నంగా ఒక అమూల్యమైన కిరీటము, రత్నహారము సుమనాకుడికి ఇచ్చి వాటిని ధరించమని ఆయనను నిర్బంధించి వెళ్ళిపోయాడు. సుమనాకుడు వాటిని ధరించాడు. అవే సుమనాకుడికి చావు తెచ్చిపెట్టాయి. అరణ్యమంతా తిరుగుతూ సుమనాకుడు విదన్యుడుండే ప్రాంతానికి వచ్చాడు. ఆయన వద్ద కిరీటము, రత్నహారము ఉండటం చూసి విదన్యుడు వాటిని లాక్కున్నాడు. ఇంద్రుడు ప్రీతితో ఇచ్చిన కానుకలను విదన్యుడు తీసుకోవటం సహించలేక సుమనాకుడు వాణ్ణి ప్రతిఘటించాడు. విదన్యుడు ఆయనను చంపేశాడు. సుమనాకుడు ప్రాణాలు విడుస్తూ, నన్ను చంపిన పాపం నుంచి విముక్తి పొందటానికి ఎప్పుడూ సత్యమే పలుకు అన్నాడు విదన్యుడితో. ఆ మాట విని విదన్యుడు ఆశ్చర్యపడ్డాడు. ఈ ఋషి చాలా విచిత్రంగా ఉన్నాడు. ఋషులెవరూ ధరించని కిరీటము, హారము ధరించాడు. నా చేత చచ్చిపోతూ ఆగ్రహించటానికి బదులు అనుగ్రహించాడు అనుకున్నాడు వాడు. సుమనాకుడి వద్ద తీసుకున్న కిరీటాన్ని, హారాన్ని విదన్యుడు తానే ధరించాడు. వాటితో వాడికి మరింత బలము, తేజస్సు వచ్చినట్టయింది. వాణ్ణి చూసి వాడి భార్య, పరివారము మెచ్చుకున్నారు. కొంతకాలం గడిచింది. సుమనాకుడి కంఠధ్వని వినిపించక ఇంద్రుడు ఆందోళన చెందాడు. ఆయన కోసం అరణ్యాలన్నీ వెతుకుతూ 1 సంవత్సరం అనంతరం విదన్యుణ్ణి చూశాడు. సుమనాకుడికి తానిచ్చిన కిరీటం వాడి నెత్తిన, హారం వాడి మెడలోనూ ఉన్నాయి. ఈ కిరీటము, హారము నీకెలా వచ్చాయి? వీటిని నీకిచ్చిన మనిషి ఏమయ్యాడు అని ఇంద్రుడు విదన్యుణ్ణి అడిగాడు. నన్ను చూసి భయపడటానికి మారుగా ఇలా ప్రశ్నిస్తున్నావే? నీవీ లోకానికి చెందినవాడివిగా లేవు. నీవెవరివి అని విదన్యుడిని అడిగాడు. నేను ఇంద్రుణ్ణి. నా భక్తుడు, మిత్రుడు, అభిమాని అయిన సుమనాకుడి కోసం ఏడాదిగా వెతుకుతున్నాను. ఆయనకు నేనిచ్చిన ఈ కిరీటము, హారము నీకెలా వచ్చాయి అన్నాడు ఇంద్రుడు. నేను ధన్యుణ్ణి. నా పేరు విదన్యుడు. నీ మిత్రుడు, భక్తుడు అయిన ఋషిని చంపి నేను వీటిని తీసుకున్నాను అన్నాడు విదన్యుడు. ఇంద్రుడికి వాడిపైన వచ్చిన కోపం ఆశ్చర్యంగా మారింది. అతను వాడితో, నేనెవరో తెలిసి, ఆ మునికి నాకు ఉండే సంబంధం కూడా తెలిసి ఎంత ధైర్యంగా నిజం చెప్పావు అన్నాడు. దానికి ఆ ఋషే కారణం. సత్యం పలికి పాప విముక్తి పొందమని నాకు సలహా ఇస్తూ ఆయన ప్రాణాలు వదిలాడు. నీవు ఆయన విషయం మాట్లాడటం చేత నాకు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. నాకు నిజమే చెప్పాలనే నియమమేమీ లేదు. నేను ఎన్నో అబద్ధాలాడాను, ఎన్నో హత్యలు చేశాను. కానీ ఆ ఋషి చచ్చిపోతూ ఆ సలహా ఇచ్చినప్పటి నుంచి నాకు అబద్ధమాడటం పిరికితనం అనిపించింది. అందుకే నిజం చెప్పాను అన్నాడు విదన్యుడు. ఇంద్రుడు ఏడవనారంభించాడు. అది చూసి విదన్యుడు ఆశ్చర్యంగా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. నా మిత్రుడైన సుమనాకుణ్ణి నిజంగా చంపినది నీవు కాదు, నేనే. నీవు నిమిత్తమాత్రుడివి. నేనా కిరీటము, హారము ఇవ్వకపోతే ఆయన చావడు. నీపైన నాకేమీ ఆగ్రహం లేదు. నీ సత్యానికి మెచ్చాను. ఏదైనా వరం అడుగు అన్నాడు ఇంద్రుడు. ఋషి చచ్చిపోతూ సత్యం పలికి పాపవిముక్తి పొందమనటం చేత సత్యం పలికానే గాని నాకు పాపవిముక్తి పొందాలన్న కోరిక కూడా లేదు. నీకు నిజంగా వరమివ్వాలని ఉంటే నా వంశంలో బ్రహ్మజ్ఞాని పుట్టేటట్టు వరమియ్యి అన్నాడు విదన్యుడు. ఇంద్రుడందుకు సమ్మతించాడు. ఇంద్రుడి అనుగ్రహం వల్ల విదన్యుడి వంశంలో కఠుడనేవాడు పుట్టి బ్రహ్మజ్ఞాని అయి బ్రాహ్మణత్వం పొంది గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు.